హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో కోనసీమ స్పెషల్ వంటకం చప్పిడి చేపల కూర ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. వీటిని చప్పిడి చేపలు అంటారు. ఇవి ముఖ్యంగా కోనసీమలో దొరుకుతాయి. అమలాపురంలోను, ముమ్మడివరంలోను, మురమళ్ళలోను, ఐపోలవరంలోను, యానంలో కూడా దొరుకుతాయి ఇవి. ఇంకా ఇటువైపు ఎక్కడ కూడా ఇవి దొరకవు. ఈ చేపల్ని ఆరుస్తారు, దానివల్ల ఇవి బ్లాక్గా ఉంటాయి. ఇవి వండడానికి మనం బ్లాక్గా ఉండేది ఈ తోలు తీసేసేయాలి. ఇలా మొత్తం అంతా ఈ తోలు తీసేసుకోవాలి. పైన బ్లాక్ కలర్గా ఉన్నది తోలంతా తీసుకోవాలి. ఈ చేపలు వాళ్ళ దగ్గర కొన్న తర్వాత మనం ఒక 2 రోజులు మాత్రమే ఇవి నిల్వ ఉంటాయి, అంత మించి ఇవి నిల్వ ఉండవు. అదేవిధంగా ఇందులో ఇవి పచ్చివి, ఎండువి కూడా ఉంటాయి. ఎండువి కూడా ఇలాగ ఆరుస్తారు, ఆర్చి బాగా ఎండబెడతారు. సో అది నిల్వ ఉంటాయి, కానీ ఇవి పచ్చివి నిల్వ ఉండవు. ఇవి 2 డేస్లో మనం వండుకోవాలి, లేకపోతే పాడవుతాయి. సో ఈ రెండు చేపలు కూడా మనం ఇలా పైనుండే తోలు తీసేసుకుని స్కిన్ అంతా తీసేసి లోపల ఫ్లెష్ ఉంటుంది కదా, ఆ ఫ్లెష్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనం కూర చేసుకోవాలి. ఇలా స్కిన్ తీసేసుకుని చేపలకి మధ్యలో పుల్లలు గుచ్చుతారు. ఈ చేపలకి ఈ పుల్లలు గుచ్చిన ఈ పుల్లల్ని మనం బయటకు తీసేసుకోవాలి. అలాగే 2 చేపలకు కూడా అలాగే ఉన్నాయి. ఇలా పుల్లల్ని గుచ్చుతారు, పుల్లల్ని కూడా తీసేసుకోవాలి. సో చేపల్ని ఇలాగ ఒలిచి పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోకర్లేదు. చేతితోటి ఇలా అంటే వచ్చేస్తాయి పీసెస్ కింద. ఇప్పుడు ఈ పీసెస్ని మనం కర్రీలా చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ మరిగాక ఇందులో ఆనియన్స్, అదేవిధంగా చిల్లీ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక ఆనియన్స్ వేసుకోవాలి. సో ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, అదేవిధంగా సాల్ట్ వేసి మసాలా వేయాలి. కొంచెం పసుపు, అదేవిధంగా కారం, అదేవిధంగా సాల్ట్ వేసి కలపాలి. ఇందులో కొంతమంది టమాటా వేసుకుంటారు, కొంతమంది వంకాయ వేసుకుంటారు, కొంతమంది చిక్కుడుకాయ కూడా వేసుకుంటారు. కానీ నేను వట్టిదే వండుతున్నాను. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు
ఈ చేప ముక్కలు మన ముక్కలు చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేయాలి. వేసి కలుపుకోవాలి ఇలాగా. ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత కాసేపు ఆగి ఇందులో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. కొంచెం మొక్క ములిగే వరకు పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, ఊరికే ఉడికిపోతాయి. దీని మీద మూత పెట్టుకోవచ్చు. సో కూర దగ్గరికి అయ్యింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం గ్రేవీగా ఉంచుకుంటే కలుపుకోవడానికి బాగుంటుంది. ఇందులో ఇంకేమీ వేయట్లేదు కదా, అందుకని కొంచెం గ్రేవీలాగా ఉంచుకోవాలి. సో కూర రెడీ అయిపోయింది, కట్టేయచ్చు. ఇంకా చాలు, గ్రేవీ కొంచెం ఉంది, చాలు. సో కర్రీ చాలామందికి చేపలు తెలీదు, కానీ కోనసీమ వాళ్ళకి ఈ చేపలు బాగా అలవాటు తినడం, అక్కడ దొరకడం కూడా అక్కడ కామన్ ఇది. సో కోనసీమలో వండిన వాళ్ళకి ఈ చేపల గురించి తెలుసు, ఇటువైపు వాళ్ళకి అయితే ఈ చేపల గురించి తెలీదు. ఇన్ కేస్ మీకు ట్రై చేయండి, మీకు నచ్చితే చేపలు ట్రై చేయండి. కూర వండడం బాగుంటుంది, టేస్ట్ తింటే మట్టుకు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.